అన్నీ రెడీగా ఉన్నప్పుడు వంట ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా పెద్ద పని కాదు అనిపిస్తుంది. కానీ ఏది రెడీగా లేనప్పుడు మాత్రం చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటాము. సో, మార్నింగ్ నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది అనుకున్న టైంలో నేను మార్నింగే పిల్లలు పంపించే టైంలోనే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. సో, లీఫీ వెజిటబుల్స్ ఉంటే గనుక ఎప్పుడు కూడా నైట్ టైం తెచ్చుకున్నా కానీ అవి మార్నింగ్‌కి ఎండిపోతాయన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఏంటంటే ఎక్కువ చెమ్మాయింపు వచ్చేసి అవి పాడైపోతూ ఉంటాయి. సో, ఎప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నా కానీ నైట్ తెచ్చుకుంటే మార్నింగ్ వండుకునేలాగా, మార్నింగ్ తెచ్చుకుంటే అప్పటికప్పుడు వండుకునేలా ఉంటేనే మనం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తెచ్చుకోవడం మంచిది. సో, మ్యాక్సిమం చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు తెచ్చుకొని నెక్స్ట్ డే వండుదాం అనుకునే టైంకి అవి కొంచెం పాడైపోవడము, ఎంత ఫ్రీజర్‌లో పెట్టినా కూడా వాటరీగా అయిపోవడము, అవన్నీ జరుగుతాయి. మీకు కూడా మిస్టేక్స్ అయ్యి ఉంటే గనుక కమెంట్ చేయండి. సో, సింపుల్ రెసిపీస్ మనం ఆకుకూరలతో అయితేనే చాలా క్విక్‌గా అయిపోతాయి రెసిపీస్ చెప్పాలంటే కంపేర్ టు నార్మల్ వెజిటబుల్స్. మ్యాక్సిమం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పప్పుల్లో అయితేనే ఎక్కువ వాటి నుంచి వచ్చే ప్రోటీన్ కానీ అయితేనే కూడా కరెక్ట్‌గా మనకి దాంట్లో పోషక విలువలన్నీ కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. కంపేర్ టు డీప్ ఫ్రైస్ ఇవన్నీ కూడా. బట్ ఒకటి నేను పప్పు చేసిన అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రై చేస్తున్నాను. సో, ఇక్కడ వచ్చేసి తోటకూర ఫ్రై చేశా అనమాట. సో, దీనికి మినిమమ్ మనకి కావాల్సిన పోపు దినుసులన్నీ ఏసుకోవడము, అలాగే ఆనియన్ కూడా ఏసుకుంటే కొంచెం కర్రీ అనేది ఎక్కువవుతుంది. లేదు అంటే కొంచెం తక్కువవుతుంది. అలాగే ఇది మెంతికూర అనమాట. మెంతికూర కూడా జస్ట్ పోపేసిన తర్వాత కొంచెం లీఫీ వెజిటబుల్ ఏదైనా గానీ జస్ట్ కొంచెం లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేయాలి. అలాగే డీప్ ఫ్రై చేయొద్దు. జస్ట్ లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పెసరపప్పు యాడ్ చేసుకుంటే మనకి 2 కర్రీస్ కూడా చాలా క్విక్‌గా అయిపోతాయన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.